నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏటీఎం వారికి షాక్, క్యాష్ విత్డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు. స్వర్ణాంధ్ర విజన్ పై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం. శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 30న ఉగాది ఆస్థానం టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం, తిరుమలలో పోటెత్తిన భక్తులు. మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం, భజన మండళ్ల గోవింద నామస్మరణతో మారుమ్రోగిన నడక మార్గం. స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఏపీ సర్కార్ ఫుల్గా ఫోకస్ పెట్టింది. ఓవైపు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో సీఆర్డీఏ ముందడుగు వేసింది. 24 గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టారు. గ్రాస్ లెవెల్లో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయం 5వ బ్లాక్లో నిర్వహించే కలెక్టర్ల సమావేశాన్ని గతానికి భిన్నంగా ప్లాన్ చేశారు. గతంలో ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు జిల్లాల వారీగా ఆయా కలెక్టర్లు అభివృద్ధి పనులు, ప్రణాళికలపై సీఎం దృష్టికి తీసుకెళ్తారు. 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 2 సమావేశాలు నిర్వహించింది. 3వ సమావేశంలో 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను ప్రజెంట్ చేయనున్నారు. ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం, మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో హాలిడే, క్రాప్ హాలిడే ఉంటుంది, ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3rd కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది. గత 5 ఏళ్లలో నాకు తెలిసి 1-2 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు. ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, అది ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్. అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో, అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా
ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఉగాది ఆదివార ఆస్థానాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈఓ, అలాగే ఎడిషనల్ ఈఓ గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం మానవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 7:30 నుండి 9:30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ కోదండ రామాలయానికి మంగళవారం హైదరాబాద్కు చెందిన శ్రీమతి ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు 3 పరదాలు, 4 కురాలాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకరన్, ప్రధాన అర్చకులు ఏపీ ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం, స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా 27వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరపబడుతుంది. దానికోసం ఆ సందర్భంగా ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరపబడింది. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే సన్నిధితో పాటు ఆలయం మొత్తం శుభ్రం చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పరిమళ ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, పిచ్చిలిగడ్డ, పచ్చాకు, తెల్లనామం కోపలు, సాంబ్రా అనేటువంటి పరిమళ ద్రవ్యాలన్నిటి మిశ్రమంగా చేసి స్వామివారి సన్నిధంతా కూడా అలుగుతారు. ఆ సందర్భంగా స్వామివారికి ఈరోజు కైంకర్యం జరపబడింది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి పువ్వులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరువం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర యల్ల, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్లు రమేష్, రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. గత 10 రోజుల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి కాలం సమీపించక ముందే భక్తులు తిరుమలేసుని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఎండలు మరింత ముదరక ముందే ఏడుకొండలవాడి చెంతకు వెళ్లి వద్దామన్న కాంక్షతో తిరుమల కొండకు బయలుదేరి వస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు రోజువారీ ఎస్ఎస్డి టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పరీక్షలు ముగియక ముందే తిరుమలలో రద్దీ పెరగడంతో అందుకు అనుగుణంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వసతి గృహాలకు ఇబ్బంది పడకుండా భక్తులందరికీ లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్లో ఉదయం 7:30 గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,358 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,024 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.45 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి నగరాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ సహకారం అందించాలని కమిషనర్ మౌర్య కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని తెలిపారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆ దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్య సిబ్బంది అధికారులందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలు మొబైల్ ద్వారా మంచి అభిప్రాయంతో ఓటింగ్ చేసేలా అవగాహన కల్పించాలని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు. తద్వారా తిరుపతిని స్వచ్ఛ సర్వేక్షణలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు. మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అసెస్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గార్బేజ్ ఫ్రీ సిటీ అసెస్మెంట్ జరుగుతుంది. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ కూడా 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం ఇప్పుడు సూపర్ స్వచ్ఛ లీగ్ వచ్చాం తిరుపతి. మంచి ర్యాంక్ సాధించడం కోసము ఈ సూపర్ స్వచ్ఛ లీగ్లో అడిషనల్ పారామీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. సిటిజన్ ఫీడ్బ్యాక్ మీరు ఏదో స్వచ్ఛత యాప్లో కానీ లేకపోతే sbmurban.org సో ఈ లింక్కి వెళ్ళి కూడా ఓటీపీ తీసుకొని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. సో అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మన సిటీ తిరుపతి సిటీ ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మంచి ర్యాంక్ సాధించడం జరుగుతుంది. తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద నిర్మిస్తున్న తుడా టవర్స్ అమ్మకాలు వేగవంతం చేయాలని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తుడా ఫ్లాట్స్ అమ్మకాలు తదితర అంశాలపై మంగళవారం తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్కు వేలంపాట నిర్వహించగా విశేష స్పందన లభించిందని అన్నారు. టవర్స్ నిర్మాణ పనుల్లో ఆలస్యం అవుతోందని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అందరూ పాల్గొని టవర్స్ అమ్మకాలు వేగవంతం చేయాలని అన్నారు. రానున్న ఫిబ్రవరిలోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర మరియు అధికారులు పాల్గొన్నారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న ప్రభుత్వ రుయా హాస్పిటల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి రుయా హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని బీసీ సంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. రుయా పరిపాలన భవనం ఎదుట విద్యార్థి సంఘ నాయకులు చేరుకొని బాధితులకు న్యాయం చేకూరే దిశగా అధికారులు పనిచేయాలని డిమాండ్ చేశారు.
తరచుగా హాస్పిటల్లో ఇటువంటివి వెలుగు చూస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజలు దేవాలయంగా భావించే రుయాలో ఇటువంటి లైంగిక వేధింపులు జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హాస్పిటల్ సిబ్బంది జోక్యం చేసుకుని వేధింపులకు పాల్పడ్డ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని పోలీసులకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. మహిళలకు అండగా ఉంటానని చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు నియంత్రించడంలో ఎందుకు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా మహిళలకు భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హాస్పిటల్లో జరుగుతున్న లైంగిక దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తిరుపతిలోని విద్యార్థి సంఘ నాయకులు ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని అన్నారు. రుయా హాస్పిటల్లో ఒక పారామెడికల్ స్టూడెంట్ ని గత కొన్ని రోజులుగా లైంగికంగా శారీరకంగా వేధిస్తున్నటువంటి ఒక ల్యాబ్ టెక్నీషియన్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు బాధితురాలు తరలి వచ్చి సంబంధిత సూపరింటెండెంట్ అధికారులకి, ప్రిన్సిపాల్ గారికి ఫిర్యాదు చేస్తే ఆ కమిటీలో బాధితురాలు పైన తీవ్రంగా లైంగికంగా వేధించినట్లు టెక్నీషియన్ పై నేర నిర్ధారణ రుజువు అయ్యడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రిన్సిపాల్ గారు, సూపరింటెండెంట్ గారు దీన్ని ఎక్కడో కూడా బయట విషయం పొక్కనీయకుండా ఆ యొక్క కమిటీని పక్కన పెట్టి ఆ బాధితురాలకు న్యాయం చేయకుండా యథావిధంగా అతని మీద ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు ఇదంతా కూడా అనేక పత్రికల రూపంలో కూడా ఆ విద్యార్థినికి న్యాయం చేయమని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రిన్సిపాలు, సూపరింటెండెంట్ ఎందుకు వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడో కామాంధ్ర మీద అనేక అనుమానాలు మా విద్యార్థి సంఘాలందరికీ ఉన్నాయి. ఈరోజు ఇంత దౌర్భాగ్యం జరుగుతుంటే ఈ ల్యాబ్ టెక్నీషియనే కాదు, దీనిపైన ఎన్నో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుకు రావాలి. అన్ని విభాగాల్లో కూడా, అన్ని మెడికల్ విభాగంలో అయితేనేమి, అంబులెన్స్ విభాగంలో అయితేనేమి, ఓపీ విభాగంలో అయితేనే ప్రతి ఒక్క చోట అందరూ నిర్వికాసం కారుతున్నారు. కానీ దానిపైన చర్య తీసుకొని ఇప్పుడు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన మేము మాట్లాడేదానికి కమిటీలు వేసామంటారు. కమిటీలు కాదు, ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే తీసి పక్కన పెట్టి తర్వాత కమిటీలు ముందుకు వచ్చి దానిపైన చర్య తీసుకొని అప్పుడు కాబట్టి కూడా మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినారు. దీనిపైన మా జాతీయ బీసీ సంక్షేమం తరపున రాష్ట్ర పార్టీ నుంచి మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము బీసీ కులాలందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ నాయకులకు తెలియజేస్తున్నాం. దీనిపైన తగు చర్యలు తీసుకుపోతే మా రాష్ట్ర నాయకులందరూ కూడా బీసీలందరూ కలిసి దీనిపైన ధర్నాలు చేసే పరిణామం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ₹1 కోటి శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారిని 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదల్చింది. శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు భక్తులకు ఏం సంబంధం ఉంది? ఎందుకని టీటీడీ శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ₹1 కోటి కేటాయించింది? దీన్ని మీరు భానుప్రకాష్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తారు? 2వ ప్రశ్న, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తిరుమలకు చాలా సులువుగా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేరుకునేందుకు కొత్త రోడ్లను వేయడం కోసం టీటీడీ నిధులు ఖర్చు చేయాలి అన్నప్పుడు ఎందుకని మీరు అడ్డుకున్నారు? దాదాపుగా 1700 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని టీటీడీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించినప్పుడు మీరు ఎందుకని కోర్టుకు పోయి ఆపారు? ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చినటువంటి కేటాయింపులు కరెక్ట్ అయిపోయి గతంలో తిరుపతి అభివృద్ధి కోసం మేము టీటీడీ సహాయ సహకారాలని కోరినప్పుడు టీటీడీ బాధ్యతగా తిరుపతిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని చేపట్టడానికి నిధులు కేటాయించడాన్ని మీరెందుకని తప్పు పట్టాల్సి వచ్చింది? అంటే గతంలో మేం చేస్తే ఒక రకంగాను, మీరు చేస్తే మరో రకంగాను మీరు దీన్ని తీసుకుంటారా? తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ నివాసానికి విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మికి తిరుమలలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీని స్వీకరించిన టీటీడీ బోర్డు సభ్యురాలు సానుకూలంగా స్పందించి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గడిచిన 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి కనీస సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చూపుతామని పనబాక లక్ష్మి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ హామీ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా బోర్డు దృష్టికి తీసుకెళ్తాము. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి పే స్కేల్ వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలాగే బోర్డు మీటింగ్లో కూడా మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేదానికి చూస్తాను. వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డ్స్ అడుగుతున్నారు. అది జెన్యూన్ కోరిక అది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ కూడా హెల్త్ కార్డు లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. హెల్త్ కార్డు ఇప్పించమని అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కూడా నేను ప్రయత్నిస్తాను. మిగతా కార్పొరేషన్ వాళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా అన్నీ వచ్చే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ విషయాన్నే కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మేము మాట్లాడతామని కూడా తెలియజేస్తాం. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలను తీర్చే విధంగా వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా కూడా కృషి చేస్తామని కూడా వారందరికీ కూడా హామీ ఇస్తూ, మరి వారికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నామంటేనే అదొక గౌరవంగా, అదొక అదృష్టంగా, అదొక వరంగా భావిస్తున్నటువంటి ఎంప్లాయీస్కి కనీస దర్శనం కానివ్వండి, లేదు వైద్య సదుపాయం కానివ్వండి, అలాంటివి ఏవి మినిమం అయినా కూడా ఎవరికైతే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు ఉంటుందో అలాంటివి కూడా మేము పొందలేకపోతున్నాం అనేది వారి బాధ. వాటన్నిటిని కూడా పరిశీలన చేసి తప్పకుండా వారు ఏవైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా మేము వారు పొందే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తెలుగు సినీ నటుడు సుమన్, సినీ నిర్మాత నాగవంశీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చాలా ఒక మంచి దినం, నాకు చాలా ఒక సంతోషమైన దినం. ఏంటంటే గుడి మొత్తం శుభ్రం చేసి, అంటే మా ఉగాది సందర్భంగా ముందే శుభ్రం చేసి ఈరోజు ఉదయం అన్ని శుభ్రం చేసిన తర్వాత అడుగు పెట్టాను. అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీవాణి దర్శనం. సో ఈ శ్రీవాణి దర్శనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే అనేక రకమైన మనుషులు వస్తుంటారు, వాళ్ళకి సమయం, వాళ్ళకి కొన్ని అంటే లగ్జరీస్ అవన్నీ ఉంటాయి. సో ముందుగా ఈ ఒక దర్శనం అరేంజ్ చేసిన ఆఫీసర్స్కి, బోర్డుకి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ విశ్వాసనామ సంవత్సరం గంటల పంచాంగం ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆవిష్కరించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి ముందస్తుగా శ్రీ విశ్వాసనామ గంటల పంచాంగాన్ని, పంచాంగ ప్రవచనాన్ని కుప్ప విశ్వనాథ శాస్త్రి ప్రవచనం చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వేదమూర్తులు, మూర్తి వెంకటరమణ శర్మలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. చిత్తూరు నగర మేయర్ ఎస్ సముద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిషనర్ పి నరసింహప్రసాద్, స్టాండింగ్ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, కె నిర్మల, ఆర్ శశికుమార్, ఎస్ సుష్మా, కె అశోక్లు హాజరయ్యారు. స్టాండింగ్ కమిటీలో భాగంగా అజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు. ప్రధానంగా 2024-25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలను, 2025-26 సంవత్సర బడ్జెట్ అంచనాలను ఆమోదిస్తూ కౌన్సిల్ వారి సర్వసభ్య సమావేశానికి పంపడానికి అనుమతించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఫారెస్ట్ రోడ్డు నందు వేలూరు రోడ్డు బీసీ భవన్ నుండి మ్యాంగో భవన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూపొందించిన అంచనాలను సాధారణ నిధుల నుంచి వ్యయం చేయడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై స్టాండింగ్ కమిటీ చర్చించి ఆమోద ముద్ర వేశారు. సమావేశంలో సహాయ కమిషనర్ ఏ ప్రసాద్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీఓఎంఎస్ నంబర్ 46 నిబంధనల మేరకు వన్ టైం మెజర్గా 50% ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉందో దాని మీద 50% వేవ్ ఆఫ్ని గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఏదైతే కరెంట్ డిమాండ్ ప్లస్ అలాగే అరియర్ వీటిల్లో అప్ టు 31/3/2025 31 మార్చి 2025 వరకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్ అమౌంట్ కడితే దాంట్లో 50% వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే కరస్పాండింగ్గా మనకి పేమెంట్ సిస్టమ్ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఈ రోజుకి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుందో
వాళ్ళందరినీ కూడా స్టాఫ్ కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం 31/3/2025 వరకు మాత్రమే ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంట్రెస్ట్ వేవర్ని ఏటీఎంను వాడే వారికి షాక్ ఇచ్చింది ఆర్బీఐ. ఏటీఎం అనేది బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే ఓ యంత్రం. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి నగదు విత్డ్రా చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మినీ స్టేట్మెంట్ పొందడానికి, ఇతర బ్యాంకింగ్ సేవలు వినియోగించడానికి ఉపయోగపడుతోంది. కొన్ని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగినా ఇప్పటికీ చాలామంది ఏటీఎంల ద్వారా నగదు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలు పెరుగుతుండటంతో ఏటీఎంల వినియోగంపై కొత్త ఛార్జీలను అమలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సిద్ధమైంది. ఇందులో భాగంగా మే 1 నుంచి ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేయడానికి అయినా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికైనా అదనపు ఛార్జీలు వినియోగదారులకు పడనున్నాయి. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదించగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో కొత్త ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటీఎం కొత్త ఛార్జీల విషయానికి వస్తే ప్రతి లావాదేవీకి క్యాష్ విత్డ్రాయల్ ఫీజును 17 రూపాయల నుంచి 19 రూపాయలకు పెంచారు. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫీజును ప్రతి లావాదేవీకి 6 రూపాయల నుంచి 7 రూపాయలు చేశారు. ఇక ఏ బ్యాంకు ఖాతాదారులైనా సరే మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. ఈ పరిమితిని మించితే కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు వర్తిస్తాయి. మీరు మీ బ్యాంకుకు చెందిన కార్డుతో ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తే వాటిపై కూడా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ప్రభావం చిన్న బ్యాంకులపై పడనుంది. ఆ బ్యాంకులకు తక్కువ ఏటీఎంలు ఉండటంతో వాటి ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే తరచుగా ఏటీఎం వినియోగించే వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా నగదు లావాదేవీలకు చెల్లించే ఛార్జీలు పెరగడంతో ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి మహోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం అలిపిరి పాదాల మండపం మెట్లోత్సవం వైభవంగా జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ రాజగోపాలరావు మాట్లాడుతూ శ్రీమాన్ అన్నమాచార్యులు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రవత్తులతో తిరుమల కొండను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 700 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. 4 యుగాల్లో భగవంతుని పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంది. తపస్సు, యజ్ఞయాగాదులు, అర్చన, సంకీర్తనాలు. కలియుగంలో పై 3 లోపమైన ఒక్క సంకీర్తన మాత్రం చేత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి భాగవతాచార్యులైనటువంటి శ్రీ సుఖమహర్షులు చెప్పారు. అదే మార్గంగా వస్తూ మన తెలుగు వారికి గర్వకారణము తొలి వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని తెలుపుతూ నరసింహస్వామి భక్తులై 32,000 సంకీర్తనలను గావించి మానవాళికి అందించారు. ఒకవేళ అన్నమాచార్యులు వంటి వ్యక్తి అవతారం కాలేనట్టయితే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేది అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అన్నట్టయితే హరిభక్తి అనే కానుకనిచ్చి ఆ భగవంతునికి సమర్పించే సంకీర్తన కుసుమాంజలిని మాకు వరప్రసాదంగా వారు అందించారు. ఎస్వి యూనివర్సిటీ బీటెక్ విద్యార్థి శివప్రసాద్ సూసైడ్ వెనుక హాస్టల్ యాజమాన్యం ఉన్నట్లు తాము భావిస్తున్నామని, దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఎంఆర్పీఎస్ జాతీయ లీగల్ అధ్యక్షులు గిరిధర్ మాదిగ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థి ఎం శివప్రసాద్ బీటెక్ స్టూడెంటు, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఈ అబ్బాయి వారం 10 రోజుల కిందట సూసైడ్ చేసుకున్నాడు. ఈ సూసైడ్ చేసుకోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కాబట్టి ఈ విషయంలో సరైన విధంగా స్పందించలేకపోయారు. ఈ పోస్ట్ మార్టము సూసైడ్ కింద కేసు ఇంతవరకు
బుక్ కాకపోవడము, పోలీసుల నిర్లక్ష్యం బలంగా కనపడుతుంది. దీన్నన్నింటినీ పరిశీలించడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి ఈరోజు ఇక్కడికి వచ్చింది. యాజమాన్యం లోపం, హాస్టల్ యాజమాన్యం లోపం వల్ల ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, వాళ్ళ యొక్క చర్యల వల్లనే ఇది జరిగిందని చెప్పి తల్లిదండ్రులు భావిస్తున్నారు. చదువు లేని కారణంగా సమాజంలో యానాదులు వెనుకబడి ఉన్నారని యానాది రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మల్లికార్జున్, రామయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మన జాతి కోసం, రేపటి తరాల కోసం, రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. ఎస్టీ వర్గీకరణ జరిగితే చదువుల్లో కావచ్చు, రేపు పిల్లలు చదువుకొని సీట్లు కావాలంటే వర్గీకరణ ద్వారా మన కోటా మనకు వస్తుంది. రాజకీయ పరంగా మనం ఎదగాలంటే మన నామినేట్ పోస్టులు మనకు వస్తాయి. ఇంతవరకు యానాదుల్లో ఎవరు కూడా రాజకీయంగా కావచ్చు, చదువులో కావచ్చు ముందు వెనకబడిపోయారంటే కారణము చదువు లేని కారణంగా వెనకబడిపోయినాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారు 14వ తారీఖున పిలిపించినారు. నెల్లూరులో జరిగే కార్యక్రమానికి అందరూ తప్పకుండా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలుపుకుంటూ ఈ వర్గీకరణ అనేది జరిగితే అటు విద్యపరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా అయితేనేమి, ఏ పరంగా అయినా మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం సార్. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని, ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య మా మిత్రులకి, ఎస్సీ సోదరులకి వర్గీకరణ అనేది ఇచ్చేశారు. దాంట్లో ఎస్టీ కూడా వర్గీకరణ చేయాలనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సార్. కాబట్టి మాకు ఈ వర్గీకరణ అనేది చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క ఇది. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిషాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 4వ తేదీ విడుదల చేస్తున్నట్లు తెలుగు చిత్రాలలో విలన్ పాత్రధారి కీర్తిశేషులు జయప్రకాష్ రెడ్డి కుమార్తె మరియు ఈ చిత్ర కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి వెల్లడించారు. ఒక హీరో కొడుకు హీరో అవ్వాలనే కానీ, ఒక రాజకీయ కొడుకుడు హీరో అవుతాడే కానీ, ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు అవుతారు కానీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరో అవడం అనేది అసాధ్యం. అలాంటి కష్టపడి మా దగ్గరికి ఒక 3 ఏళ్ళ ముందు వచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కృష్ణానగర్లో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు హీరో అవ్వాలంటే, వాళ్ళది ఒక ఛాన్స్ అనేసి. కానీ మనమంతా కలిసి ఒక సినిమా తీయాలని కూడా చెప్పాడు. అప్పుడే మా ప్రయాణం అనేది ఒక శత్రుపురంతో స్టార్ట్ అయింది. కేవలం ఒక 30 లక్షల బడ్జెట్తో భారీగా మాకు మంచి సంపాదన ఇచ్చిన వ్యక్తి మా హీరో జీవన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఆ నెరేషన్ చెప్పిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీలో కో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. చాలా బాగా ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాము. టోటల్గా మూవీని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఆర్టిస్టులు కానీ, మన జీవన్ సార్ కానీ, అలేఖ్య వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ గురించి. మొత్తం చిత్తూరు బ్యాక్డ్రాప్లో, మొత్తం పల్లెటూరులో మంచి మంచి టెంపుల్స్లో మూవీ షూట్ చేయడం జరిగిందండి. అందరూ టీం అంతా చాలా బాగా కష్టపడ్డారు. సో ఇది అందరికీ మెయిన్ పిల్లర్ మా అశ్విన్ కామరాజ్ గారు. చిన్న ఫిలింగా స్టార్ట్ చేసి మేము పెద్ద ఫిలింకి ఏ విధంగానూ తక్కువ కాకుండా చేశాము. అండ్ మా డైరెక్టర్ గారు అశ్విన్ కామరాజు సార్, ఆయన డెబ్యూట్ లైక్ థియేటర్కిల్ ఫిలిం ఫస్ట్ అండి. సో అండ్ నేను న్యూగా వచ్చాను. అండ్ జీవన్ సార్ ఇక్కడ ఆల్రెడీ తిరుపతి ఆయన ఆల్రెడీ 3 ఫిలిమ్స్ చేసున్నారు, మాది 4th ఫిలిం. సో ఆయనకి ఎంత సపోర్ట్ ఉంటుందో మాకు అంతే సపోర్ట్ దక్కాలని కోరుకుంటున్నాము. అండ్ చిన్న ఫిలిం అని కాదు, మీరు చూస్తే పెద్ద ఫిలింకి ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే థియేటర్స్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,630 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,202 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,05,00 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏటీఎం వారికి షాక్, క్యాష్ విత్డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు. స్వర్ణాంధ్ర విజన్పై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం. శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది ఆస్థానం టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం, తిరుమలలో పోటెత్తిన భక్తులు.
మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం. భజన మండళ్ల గోవింద నామస్మరణతో మారుమ్రోగిన నడక మార్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.